అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 107 విందాం. కౌసల్య తరపున లాయర్ని చూస్తూనే, మీరు నిరూపించాలనుకునేది ఏమైనా ఉంటే కోర్టు ముందు సాక్ష్యాలు చూపండి అన్నారు జడ్జ్. ఎస్ మై లార్డ్ అంటూ ఆ రోజు అంటే నవ్య చనిపోయిన రోజు కౌసల్య ఇంటిలోనే ఉన్నట్టుగా కొన్ని సాక్ష్యాలను చూపించాడు లాయర్. వాటిని చూసిన జడ్జ్, మరి ఈమె చెప్పింది అన్నారు సరోజ వైపు చూపిస్తూ. అబద్ధం మై లార్డ్, ఆమె చెప్పిందంతా అబద్ధం అన్నాడు లాయర్ చాలా నిజాయితీగా. అంతే, అక్కడున్న వారంతా అక్కడ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా కౌసల్య ఇంకా జడ్జిల వైపు చూస్తున్నారు. చిన్నగా నిట్టూర్చిన జడ్జ్ దేవ్ వాళ్ళ లాయర్ వైపు చూస్తూ, మీరు తీసుకొచ్చిన ఈ సాక్షి కన్నా ఇంకా ఏదైనా బలమైన ఆధారం ఉందా అన్నారు గంభీరంగా. ఆ మాటకి వెంటనే ఉంది సార్ అంటూ లాయర్ తన చేతిలో ఉన్న ఫోన్ రికార్డర్ ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ మరియు నివేదితను చూపించారు. ఈమెవరు అన్నారు జడ్జ్. ఈ బోన్లో నిలబడి తన అమాయకమైన నటనతో తన నేరం చేయలేదని మమ్మల్ని అందరినీ నమ్మిస్తున్న కౌసల్య గారి మేనకోడలు. ఈమె చేసిన అన్ని నేరాలకు ప్రత్యక్ష మరియు పరోక్ష సాక్షి మై లార్డ్ అన్నాడు లాయర్. ఆ మాట వినగానే కౌసల్య నివేదిత వైపు చూసింది. నివేదిత ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది తలదించుకుని. సరే అంటూ లాయర్ ఇచ్చిన రికార్డ్స్ పరిశీలించిన తర్వాత నివేదితను బోన్లోకి పిలిచి ఆమె చెప్పాలనుకుంది చెప్పమని చెప్పారు జడ్జ్. బోన్లో నిలబడిన నివేదితను చూస్తూనే, నా అనుకున్న వారే నాకు వెన్నుపోటు పొడుస్తున్నారనుకుని మౌనంగా ఉండిపోయింది కౌసల్య. నివేదిత ఒకసారి అమర్ వైపు చూసి మళ్ళీ కౌసల్య వైపు తిరిగి చూసి చిన్నగా శ్వాస తీసుకుని వదిలి తనకి తెలిసిన కౌసల్య చీకటి జీవితాన్ని మొత్తాన్ని అందరి ముందు చెప్పేసింది. అదంతా విన్న జడ్జ్ కౌసల్య వైపు తిరిగి చూస్తూ, ఇప్పటికైనా నీ నేరాలను ఒప్పుకుంటావా అన్నాడు గంభీరంగా. అతని మాటలకి కౌసల్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. నేను చాలా కేసులు చూశాను, కానీ మరీ ఇలా డబ్బు కోసం స్నేహితురాల్ని చంపి ఆమె స్థానంలోకి వచ్చి ఇంటి వారసుని కూడా హతమార్చి ఆస్తి అంతటిని బిడ్డకు చెందేలా చేయడానికి ఇన్ని పన్నాగాలు పన్నడం, అందులో భాగంగా హత్యలు కిడ్నాప్లు చేయడం, అది కూడా ఒక ఆడది చేయడం వింటుంటే సమాజం ఎటుపోతోందని భయమేస్తోంది. ఇలాంటి ఆడవారి కురిశిక్ష కన్నా యావజ్జీవ కారాగార శిక్ష వేసి తను చేసిన తప్పులకి బ్రతుకుండగానే శిక్ష అనుభవించేలా చేయడమే ఉత్తమం అంటూ కౌసల్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి లేచి నిలబడ్డాడు జడ్జ్. జడ్జి లేచి నిలబడ్డంతో అందరూ కూడా లేచి నిలబడ్డారు. జడ్జ్ తన కోట్ సరిచేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు, తన అంకం పూర్తయిందని. ఆ తర్వాత పోలీసులు కౌసల్యను కస్టడీలోకి తీసుకుని బయటకు తీసుకెళ్ళిపోయారు. నిర్దోషిగా బయటపడిన సమీర వైపు కుటుంబం అంతా ఆనందంగా చూస్తోంది. ఇక కోర్టు హాల్లో ఉండడం ఇష్టం లేని దేవ్ సమీరను తీసుకుని బయటకు కదిలాడు. వాళ్ళ వెనకే ఫ్యామిలీ మొత్తం బయటకు నడిచింది. కోర్టు బయట పోలీసుల కస్టడీలో ఉన్న కౌసల్య అప్పుడే దేవ్ వాళ్లతో బయటకు వచ్చిన నివేదిత వైపు చూసి, నా కొడుకు కన్నా నిన్నే ఎక్కువ ప్రేమించాను, నీకే ఎక్కువ ప్రేమను పంచాను, అలాంటి నువ్వే నన్ను జైలుకు వెళ్ళేలా చేస్తున్నావు. ఇదంతా నా కొడుకు అడగడం వల్లే నువ్వు చేశావని నాకు అర్థమైంది. అందుకే నిన్నేమీ అన్ను. నా కడుపును పుట్టినవాడే నన్ను జైలుకి పంపిస్తుంటే ఇక చేసేదేం లేదంటూ అమర్ వైపు చూసి, చూడమర్, కళ్ళకు కనిపించేదంతా మంచి కాదు, మంచిగా కనిపించే వారంతా మంచివారు కాదు. ఇప్పటికైనా నీ చుట్టూ ఉన్నవారిలో నీ వాళ్ళెవరో తెలుసుకుని మసులుకో అంటూ కోపంతో ఊగిపోతూ అప్పటికే సమీర నిర్దోషిగా బయటకు వచ్చినందుకు ఆనందంగా ఆమెను ఆలింగనం చేసుకున్న దేవి వైపు చూస్తూ, నీ పతనం నీ చావు రెండు నా చేతుల్లోనే అంటూ తన పక్కనున్న పోలీసు నుండి పిస్టల్ లాక్కుని దేవి వైపు గురిపెట్టింది కౌసల్య. అది గమనించిన నివేదిత బావా అంటూ దేవుని పక్కకు లాగేసింది. దానితో కౌసల్య ఎక్కుపెట్టిన పిస్టల్ గురి తప్పి ముందు వెళ్తున్న జడ్జి భుజానికి తగిలింది. దానితో జడ్జికి బుల్లెట్ గాయం తగిలి అతని భుజం నుంచి రక్తం కారడం మొదలైంది. అది చూసిన మిగతా పోలీసులు, జడ్జి ఎస్కార్ట్స్ అందరూ కౌసల్య వైపు వారి వారి పిస్టల్స్ను గురిపెట్టారు. అది చూసిన కౌసల్య పెద్దగా నవ్వుతూ, శిక్ష వేసిన వాడికే శిక్ష వేశాను, భలే భలే అంటూ పిచ్చిగా నవ్వుతూ మళ్లీ తుపాకీని దేవు మీద గురిపెట్టింది.
కానీ చూసేవారికి జడ్జి మీద గురిపెట్టినట్టుగా కనపడుతోంది. అంతే, వెనక ముందు ఆలోచించకుండా ఆమె మీదకి పదుల సంఖ్యలో తోటాలు వదిలారు పోలీసులు. ఆ దాటికి కౌసల్య అక్కడికక్కడే చనిపోయింది. అది చూసిన అమర్ అమ్మా అంటూ ఏడుస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ అతను పట్టుకుని ఆపేసిన పోలీసులు కౌసల్య శవాన్ని కూడా వారికి ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. దీన్నే అంటారు కుక్కచావని అనుకున్నారు చుట్టూ ఉన్నవారంతా. అలా కౌసల్య పాత్ర పరమావధికి చేరింది. ఇక్కడ దేవేంద్రవర్మ బంగళాలో హాల్లో అందరూ కూర్చుని జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. అంతలో చేతిలో బ్యాగ్ పట్టుకుని అక్కడికి వచ్చాడు అమర్. అతని వెనకే ఇంకో బ్యాగ్ పట్టుకుని వచ్చి నిలబడింది మధు. వారిద్దరిని చూస్తూనే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దేవ్. మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం అన్నాడు అమర్. ఎందుకు అని అడిగాడు దేవ్. ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం అన్నాడు అమర్ కళ్ళనీళ్లతో. ఆ మాటకు అమర్ వైపు చూసి నీ చివరి నిర్ణయం ఇదేనా అన్నాడు దేవ్ గంభీరంగా. అవునంటూ మరో మాట మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు అమర్. కొద్ది నిమిషాల నిశ్శబ్దం తర్వాత అమర్ దగ్గరికి వెళ్ళిన దేవ్ అతన్ని గట్టిగా హత్తుకుని, ఇది నీ ఇల్లు, నీ ఇంటి నుండి నువ్వు ఎలా వెళ్ళిపోదావు అనుకుంటున్నావు? అయినా ఈ అన్నయ్యను నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళి నువ్వు ప్రశాంతంగా జీవించగలవా అన్నాడు బాధగా దేవ్. ఆ మాటకి అన్నయ్య అంటూ ఏడుస్తూ దేవుని చుట్టేశాడు అమర్. చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్న అమర్ బుగ్గల్ని తుడుస్తూ, చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఊరుకోబెట్టాలనిపించినా నేను ఎప్పుడూ పని చేయలేదు, దానికి కారణం నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే మాత్రం నేను తట్టుకోలేనమ్మర్ అన్నాడు కళ్ళనీళ్లతో దేవ్. ఆ మాటకి నన్ను క్షమించన్నయ్య అంటూ మరింత గట్టిగా హత్తుకున్నాడు అమర్. వాళ్ళనే చూస్తూ కండనీరు పెట్టుకుంటున్న మధుని సమీర దగ్గర తీసుకుని ఓదార్చింది. నీ తల్లి చేసిన తప్పుకి ఆమెకు సరైన శిక్ష పడింది, ఇక నువ్వు దాని గురించి అతిగా ఆలోచించుకు. నువ్వు ఇక నుండి కౌసల్య కొడుకువు కాదు, ఈ శేఖర్ కొడుకువి, వర్మ కుటుంబానికి వారసుడు అంటూ అమర్ని దగ్గరకు తీసుకున్నాడు శేఖర్. శేఖర్ వెనుకే మౌలి కూడా అమర్ని హత్తుకుని, నువ్వు మా ఇంటి బిడ్డవరా అన్నాడు నవ్వుతూ. అవును అన్నాడు దేవేంద్రవర్మ. ఒరే మనవడా, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటి నుండి అన్నీ మర్చిపోయి హాయిగా ఉండండి, అది చాలు అంది చంద్రకళ కూతుని దగ్గరకు తీసుకుని. తల్లి కౌగిల్లో సేద తీరుతూ అవునంది సరోజ. ఇంతలో చిన్నారి బన్ని అమరకాళ్ళను చుట్టేసి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు బాబాయ్, నువ్వు మధుపిన్ని నాకు కావాలి, మీ ఇద్దరు వెళ్ళిపోతే నాకు రోజు బెడ్ టైమ్ స్టోరీస్ ఎవరు చెప్తారు, చాకీస్ ఎవరు కొంటారు, అందుకే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ ముద్దు ముద్దుగా ప్రాధేయపడుతుంటే వాడి ముద్దు మాటలకు నవ్వొచ్చిన అమర్ బన్నీని ఎత్తుకుని, మేమెక్కడికి వెళ్ళాం సరేనా అన్నాడు ప్రేమగా బన్నీ బుగ్గను ముద్దాడుతూ. హే, బాబాయ్ పిన్ని ఇక్కడే ఉంటారు అంటూ గంతులేస్తున్నాడు బన్నీ. అదంతా చూసి ఇంట్లో వారంతా ఆనందంగా నవ్వుతుంటే, ఇక నేను వెళ్తాను అంది నివేదిత. ఆమె వైపు చూసిన అమర్ బన్నీని పక్కనే ఉన్న మధు చేతికిచ్చి ముందుకు వెళ్ళి నివేదిత చేతులు పట్టుకుని, చాలా థ్యాంక్స్ నివి, నువ్వే కనుక లేకపోతే దేవుండేవాడు కాదు, ఇంకా అమ్మకి సరైన శిక్ష పడుండేది కూడా కాదు, అడగగానే నా మాటను మన్నించి వచ్చి నిజం చెప్పి నాకు సాయం చేయడమే కాకుండా అన్నయ్యకి బుల్లెట్ తగలకుండా కూడా కాపాడావు అన్నాడు కృతజ్ఞతగా చూస్తూ. ఆ మాటకి నివి, నేనేం చేసినా నీకోసమే చేశాను బావా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు బాధపడుతుంటే నేను చూస్తుండలేను, అంతేకాదు ఇన్ని రోజులు అత్తయ్య వెంట తిరిగి చాలా తప్పులే చేశాను, వాటికి సరైన ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం నువ్వు అడగగానే నిజం చెప్పడానికి ఒప్పుకున్నాను. అయినా నిజమైన ప్రేమ ముందు ఏదీ నిలవదు, సమీరా దేవబావుల ప్రేమ నిజమైన ప్రేమ, అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యారంది దేవ్ సమీరను హత్తుకుని ఉండడం చూస్తూ. దానికి దేవ్ సమీరలిద్దరూ ఒకేసారి నివేదిత వైపు చూసి థ్యాంక్స్ చెప్పారు. నివేదిత చేపట్టుకుని ఆమెకు సారీ చెప్పింది మధు. దేనికి అన్నట్టు చూసి నివేదిత వైపు చూసి, నేనుండామని దూరం చేసినందుకు అంది బాధగా మధు. దానికి నివేదిత చిన్నగా నవ్వి, ఇందులోని తప్పేమీ లేదు, ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి మధ్య పుడుతుందో ఎవరికీ తెలియదు, అటువంటి ప్రేమ మీ మధ్య పుట్టింది, అందుకే మీరిద్దరూ ఒక్కటయ్యారంది బలవంతంగా నవ్వును పెదాల మీద తెచ్చుకుంటూ.
అది నిజమే. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి మధ్య పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగే ఒక వ్యక్తి చెడ్డవాడి నుండి మంచివాడిగా ఎప్పుడు మారుతాడో కూడా ఎవ్వరూ చెప్పలేరని అంజు. అవును అంది చిన్నగా నిట్టూర్చిన వసంత. అక్కడంతా ఇంట్లో వాళ్లే ఉన్నారు. తనే పరాయివాడని తలిచిన చైతు చిన్నగా నవ్వుతూ బన్నీ దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తుకుని ముద్దు చేస్తూ, సరే అయితే ఇక ఈ చైతు గుడ్ బై చెప్పే టైం వచ్చింది మై లిటిల్ ప్రిన్స్ అంటూ బన్నీ బుగ్గను ముద్దాడాడు తన చేతిలో చాక్లెట్ పెడుతూ. చైతు చేతుల్లో ఉన్న బన్నీ నవ్వుతూ చైతు మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని పొదువుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్ అన్నాడు ముద్దుగా బన్నీ. సరే అయితే ఇక నేను వెళ్తాను అన్నాడు అంజు వైపు చూస్తూ చైతు. అవును మేం కూడా బయలుదేరతాం అంది అంజు. ఆ మాటకి అవునన్నట్లుగా చూశాడు మైఖేల్. అంతలో ఎక్కడికి వెళ్తారు? ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రాక్షస సంహారం జరిగిన తర్వాత పండగ చేసుకోవాలంటారు. అలాగే చెడు మీద మంచి గెలిచినప్పుడు కూడా పండగ జరుపుకోవాలి. కాబట్టి ఇంకో వారం రోజుల్లో మన సమీర్కి 7 నెలలు రాబోతోంది. కాబట్టి వారం రోజులు మీరందరూ ఇక్కడే ఉండి సమీర శ్రీమంతం వేడుక అయ్యాకే వెళ్ళాలి. ఏమంటారు అంది. ఆ మాటకు అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటే సరిపోయింది, మిమ్మల్ని అడిగి తప్పు చేశాను, ఇక అడగడాలు లేవు, ఆర్డర్స్ మాత్రమే అంటూ అందరూ ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండాలి, ఉంటున్నారు అంతే అంది చంద్రకళ ఆర్డర్ వేస్తున్నట్టుగా. ఆమె మాటే శాసనం అన్నట్టుగా సరే అని అందరూ తల్లాడించారు. ఆ రాత్రికి అందరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రకు ఉపక్రమించడానికి. చాలా రోజుల తర్వాత భార్యను బిడ్డను గట్టిగా హత్తుకుని హాయిగా ఆదమర్చి నిద్రపోయాడు దేవ్. బన్నీ కూడా అంతే, చాలా రోజుల తర్వాత తండ్రిని గట్టిగా పట్టుకుని నిద్రపోయాడు. సమీర దేవ్ గుండెల మీద ముద్దు పెట్టుకుని తన స్థానమైన అతని గుండెల మీద తలపెట్టుకుని ఆదమర్చి నిద్రపోయింది. దేవేంద్రవర్మ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇక ఎటువంటి ఉపద్రవాలు తన వారిని చేరకూడదని దేవుణ్ణి కోరుకుంటూ భర్తను హత్తుకుని మళ్ళీ మిమ్మల్ని ప్రాణాలతో కలుస్తాను అనుకోలేదండి అంది సరోజ కన్నీళ్లతో. ఆమె చెంపల్ని చేరిన కన్నీటిని మృదువుగా తుడుస్తూ, పిచ్చిదానా, నువ్వు నన్ను వదిలి వెళ్ళాలనుకున్నా నేను నిన్ను వదలనుగా అంటూ ఆమె చెంపలను ముద్దాడాడు మౌళి. భర్త ప్రేమలో తేలియాడుతోంది సరోజ. అందరితో నార్మల్గా ఉన్న తన మనసులో వేవేలాలు ఎగిసిపడుతున్నాయి అమర్కి. చనిపోయింది ఎవరో కాదు అందరిలా సరిపెట్టుకోవడానికి, తన నవమాసాలు మోసి కనీ పెంచిన తన కన్న తల్లి. అందుకే కౌసల్య మరణాన్ని మర్చిపోలేకపోతున్నాడు అమర్. తన తల్లి చావుకు పట్టివేతకు తానే మూలకారణం అవ్వడం పెద్ద బాధగా అతను చుట్టుముడుతోంది. అందరూ తన తల్లిని ఏమన్నా మౌనంగా ఊరుకున్నా తన తల్లిని అలా అంటుంటే మాత్రం భరించలేకపోతున్నాడు. కానీ తన తల్లి వారి నిందలకు తగిన వ్యక్తే, అందుకే తను కూడా తన తల్లిని పోలీసులకు పట్టించాడు. కానీ ఒక కొడుకుగా తను తన ధర్మాన్ని విస్మరించాడనే బాధ అతను దహించేస్తోంది. అది అర్థం చేసుకున్న మధు అమర్ బాధను దూరం చేయడానికి, అతనిలో ఉన్న గిల్టీనెస్ని దూరం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. కాలమే అతని మానసిక సంఘర్షణ దూరం చేయగలదు. ఇక్కడి నిద్ర పట్టక టెర్రస్ మీదకు వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ నుంచునుంది నివేదిత. అంతలో ఏం చూస్తున్నారు, స్టార్స్ లెక్క పెడుతున్నారా అంటూ అటుగా వచ్చాడు చైతు. చైతు మాటలు కులిక్కిపడిన నివేదిత ఒక క్షణం వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వి, అవును మీరు కూడా లెక్క పెడతారా అని అడిగింది. లేదులేండి, నేను లెక్కల్లో పూర్ అన్నాడు నవ్వేస్తూ చైతు. అవును నేను కూడా లెక్కల్లో చాలా పూర్, అందుకే జీవితంలో కొన్ని లెక్కలు తప్పానంది భారంగా. అయితే మీరు నేను ఒకటే అన్నమాట అన్నాడు ఆమె పక్కనే నిలబడుతూ. గాయపడిన పక్షులన్నీ ఒక్కటేగా అంది తేలిగ్గా నవ్వేస్తూ నివి. గాయం తగులుతుందని తెలిసి కూడా ముందుకు వెళ్ళడం మందే తప్పనుకుంటా అన్నాడు చైతు చమత్కారంగా. అవును అంది చిన్నగా నిట్టూరుస్తూ నివి. బాధతో మొదలైన వారి మాటలు కొద్దిసేపటికే వేరే వేరే విషయాల పట్ల వెళ్ళిపోయాయి. చైతు ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకర్షిస్తాడు, అలాగే నివిని కూడా. చైతు మాటలకు ఆకర్షితురాలైన నివి నవ్వుతూ అతనితో గంటలు గంటలు మాట్లాడుతూ అలాగే అక్కడే ఉండిపోయింది. అనుకోకుండా వాచ్ వైపు చూసిన నివి
సమయం అర్ధరాత్రి 2 అవుతుంటే ఓ మై గాడ్ అంది గట్టిగా. ఏమైందండి మీ గాడ్కి అన్నాడు చైతు పరిహాసంగా. అయ్యింది గాడ్కి కాదు మనకి. టైం చూసారా, రాత్రి 2 అవుతోంది అంది వాచ్ వైపు చూపిస్తూ. బావుంది, ఇంకాసేపుంటే 3 అవుతుంది. ఇందులో విచిత్రం ఏముంది అన్నాడు చైతు తేలిగ్గా. మీకు విచిత్రం కాకపోయినా ఎవరైనా ఈ టైంలో మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు. ఇక నేను వెళ్తాను, పైగా నాకు నిద్ర కూడా వస్తోందని ఆవలిస్తూ. సరే పదండి, నాకు కూడా నిద్ర వస్తోందంటూ ముందుకు అడుగు వేయబోయిన చైతు స్లిప్ అయి కింద పడిపోతుంటే కేర్ఫుల్ అంటూ నివి అతను పట్టుకుంది. కానీ చైతుని బ్యాలెన్స్ చేయలేక తను కూడా చైతు మీద పడిపోయింది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు కింద పడ్డారు. తన మీద పడిన నివి వైపు చూస్తూ నన్ను కాపాడబోయి మీరు కూడా పడిపోయారు అన్నాడు పైకి లేస్తూ. నేను పడలేదు, మీరే లాగేశారు అంటూ చైతు మీద నుంచి లేస్తోంది నివి. పైకి లేచిన నివి తెల్లటి భుజం ఎర్రగా కమిలిపోయి ఉండడంతో అటుగా చూస్తూ సారీ అన్నాడు చైతు చిన్నగా. ఇట్స్ ఓకే అంటూ ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు. అప్పటికి ఇట్స్ ఓకే అనుకున్నా కూడా ఇద్దరిలో సంథింగ్ స్టార్ట్ అయింది టచింగ్స్ వల్ల. కానీ అది ఇంకా వారికి కూడా పూర్తిగా అర్థం కాలేదు. అప్పటికి పెదవులకి తడి తగులుతుంటే చిన్నగా కళ్ళు విప్పిన సమీర తన పెదవులను దేవు పెదవులు ముద్దాడుతుండడం చూసి చిన్నగా సిగ్గుపడుతోంది. అంతలోనే బన్నీ పక్కనే పడుకున్నాడని గుర్తొచ్చి ఒక్కసారిగా దేవుని వెనక్కి నెట్టింది. అది ఊహించని దేవ్ నేరుగా బెడ్ మీద నుంచి కింద పడ్డాడు ఆమె తోసిన తోపికి. కింద పడ్డ దేవ్ అమ్మా అంటూ నడుము పట్టుకుని ఏమైందే నీకు ఇలా తోసేసావు అన్నాడు బెడ్ పట్టుకుని పైకి లేస్తూ. అది అది బన్నీ అంది చుట్టూ చూస్తూ సమీర. నీ మొగుడు మరీ అంత తెలివి తక్కువవాడేం కాదు. బన్నీ ఇందాకే నిద్రలేచి కిందకు వెళ్ళాడు అన్నాడు బెడ్ మీదకి చేరుతూ దేవ్. అవునా అంటూ దేవ్ షర్ట్ పట్టుకుని మీదకు లాక్కుని అతని పెదవులు అందుకుంది సమీర. ఇద్దరూ ఒక్క ముద్దుతోనే ఒకరి మీద ఉన్న ప్రేమను మరొకరు తెలుపుకుంటుండగా తలుపు తోసుకుని లోపలికి వచ్చేశాడు బన్నీ. బన్నీని చూడగానే దేవ్ ఒక్కసారిగా సమీరను వదిలి నవ్వుతూ బన్నీ వైపు చేతులు చాపాడు. బన్నీ ఒక్క ఉదిరిని తండ్రిని చేరి దేవుళ్ళలోకి చేరిపోయి ఏవో ముద్దుగా మాట్లాడుతున్నాడు. బన్నీ ముద్దు మాటలు వింటూ కూర్చున్న దేవ్ వైపు చూసి బన్నీ కోసం కొత్త స్కూల్ చూసారా అంది సమీర. ఆల్రెడీ చూసించాను, ఇక జాయిన్ అవ్వడమే లేట్ అంటూ బన్నీ వైపు చూస్తూ త్వరగా రెడీ అయితే మనం న్యూ స్కూల్కి వెళ్దాం అన్నాడు నవ్వుతూ దేవ్. హే న్యూ స్కూల్ అంటూ గెంతుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు బన్నీ. కప్పపిల్లలా గెంతుకుంటూ వెళ్తున్న బన్నీని చూస్తూ అన్నీ తల్లి పోలికలే అన్నాడు దేవ్ సమీర ముక్కు పిండుతూ. దానికి దేవ్ వైపు చిరుకోపంగా చూస్తూ అంతలోనే అమ్మా అంది గట్టిగా సమీర. ఆమె అరుపు కంగారు పడిన దేవ్ ఏమైంది అంటూ ఆమె వైపు ఆందోళనగా చూస్తున్నాడు. హాయ్ అండి, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా కౌసల్య నిజస్వరూపం ఇంకెప్పుడు తెలుస్తుంది, తనకి ఎప్పుడు శిక్ష పడుతుంది అని. ఇప్పటికి కౌసల్య నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసిపోయింది కదా. అంతేకాదు ఆమె చేసిన పాపాలన్నింటికి శిక్షగా తనకి మరణశిక్ష కూడా పడింది. ఇక్కడితో కౌసల్య క్యారెక్టర్ అయిపోయింది. సరే, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.